ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడిగిందంట, స్వామి ఇంత మంచి కైలాసం ఉండగా, పక్కన నేనుండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా, మీకు ఏది కావాలంటే అది, మీరు ఏది కోరుకుంటే అది చిటికలో తెచ్చిచ్చే నంది ఉండగా మీరు శ్మశానంలో ఎందుకుంటారు అని శివుణ్ణి అడిగిందట. శివుడు అప్పుడు ఏమన్నాడు తెలుసా దానికి, పార్వతి మనిషి బ్రతుకున్నప్పుడు ఆ చోట్లకి వెళ్ళాను, అది తిన్నాను, వాళ్ళతో తిరిగాను, వీళ్ళతో తిరిగాను అని అంటారే గాని సరదాగా కూడా అలా శ్మశానానికి వెళ్ళొద్దామని ఏ ఒక్కరూ అనరు. నాకు డబ్బుంది, నేను గొప్పవాడిని, నాకు పాటలు పాడతాను, నేనే డాన్సులు వేస్తాను, నేను పండితుడిని, నేను టీచర్ని, నేనే గొప్పవాడిని, నేనే పోలీసు, నేనే లాయరు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనిషి ఊపిరి ఎప్పుడైతే పోతుందో 4 కర్రల మీద పడుకోబెట్టి ఆ శవాన్ని కాలుస్తూ ఆ శవం పుర్రె పగిలిన తర్వాత ఆ ఆత్మ బయటికి వచ్చి బోర్న ఏడుస్తూ చీకటి పడిపోయిన తర్వాత అందరూ వదిలేసి వెళ్ళిపో